టౌన్ మరియు రూరల్ రైతులు కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కలవడం జరిగింది. తదుపరి కావలి టౌన్ మరియు రూరల్ రైతులు పలు సమస్యలను కావలి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. తక్షణమే రైతులతో కలిసి కావలి చెరువు రెండవ పంట కాలువ వద్దకు చేరుకొని రెండవ కాలువ పరిశీలించి కావలి టౌన్ రూరల్ కు సంబంధించి కావలి చెరువు నుంచి రెండవ కాలువ ద్వారా నీరు సమృద్ధిగా పోయే విధంగా ఒక వారం రోజుల్లో కాలువ పనులను తన సొంత నిధులతో పూర్తి చేయించి రైతులకు అండగా ఉంటారని కావలి ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా కావలి పెద్ద చెరువు రెండవ కాలువ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కావలి టౌన్ రూరల్ రైతులు పాల్గొన్నారు. ఎక్కడైతే నాటు వేసేసి ఆల్రెడీ ఒక 40-50 అటువంటివన్నీ కూడా ప్రతి ఒక్క ఎకరా పండించే నీరు ఇవ్వటం జరిగింది. కాబట్టి అటు జగదంకి రైతాంగం కూడా ఎక్కడ ఇబ్బంది కావలి కాలువ కింద, అదే కావలి రైతాంగం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్నే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు ఇప్పుడు 600 క్యూసెక్స్ మన కావలి కాలువ ద్వారా వదులుతున్నారు. ఒక ఎస్కేప్కి ఒక 130 పోతా ఉన్నాయి. ఈ ఎస్విపిఎంకి 130 క్యూసెక్స్ వదులుతా ఉన్నారు. ఎస్కేప్ ద్వారా మనకి దాదాపు ఒక 150 క్యూసెక్స్ వదిలి, అదేవిధంగా సిబిఐకి ఒక 150 క్యూసెక్స్ వదిలితే అటు జగదంకి మండలంలో, అదేవిధంగా కావలి ఈ కింద ప్రాంతమైన పెంట, ముంగమూరు, కోగదిన్, జడగోగుగా, అదేవిధంగా గౌరవ మేజరు ఇవన్నీ కూడా పంటకు పండిపోతాయని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు రైతాంగం అంతా కూడా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మనకి నీటిని ఇచ్చేదానికి వాళ్ళంతా కూడా సమ్మతించారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇంజనీరింగ్ విభాగానికి కూడా ఎక్కడ కూడా నీటిని వృధా చేయకుండా రైతాంగానికి ఎక్కడ అవసరమో వాటన్నిటి కూడా ఇచ్చుకుంటూ మీరు చూసుకొని ఎక్కడ ఎండిపోతుంది, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో చూసి వాళ్ళందరికీ కూడా ఇచ్చే బాధ్యత రైతాంగం, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే రైతు కంటే వారికి బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి ఎందుకంటే రైతుకి పోతే మాకు ఓకే. నా పేరు శివరామరెడ్డి. నేను ఈ పొలాలు రైతులు ఏదన్నా అడిగితే కొంచెం ఎమ్మెల్యే గారితో చెప్పి చేపిస్తున్నాము. ఇలాంటి పరిస్థితులు మాకు 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మారిన కాడి నుంచి మాకు ఎప్పుడు చెరువు నిండా నీళ్లు ఉండేతలకి తూములు మేము కంట్రోల్ పెట్టుకోలేకపోయాము. మొన్న ఏంటంటే బిగిచ్చేతలకి ఆ కంట్రోల్ తప్పింది. దాని తర్వాత ఎమ్మెల్యే గారితో చెప్పేతలకి అధికారులను ఆదేశించి ఆ తూము నుంచి ఈ తూముకి కలిపి రైతులకు ఇబ్బంది లేకుండా చేసేదే కాకుండా కాలువలన్నీ కూడా ఈ జమ్ము పట్టినవి అవన్నీ కూడా క్లీన్ చేపిస్తున్నాడు 2 బళ్ళు పెట్టి సొంత నిధులతో. అది కాకుండా ఇవన్నీ కూడా కాలువలు శుభ్రమైనవి అంటే ఏ రైతుకి ఇబ్బంది కాదు. తర్వాత కొంచెం నీళ్లు తగ్గిన తర్వాత మేమే చెప్పాము, సార్ ఇది కొంచెం నీళ్లు తగ్గంటే మనం చేయలేము, తూము దగ్గర పని చేయాలంటే నీళ్లు గబక్కన మనం వేసిన కట్ట ఏదన్నా కంట్రోల్ తప్పిందంటే మనుషులకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల 4 రోజులు ఆగి ఆ తూము నుంచి నడిపి రైతులు ఇబ్బంది పడకుండా చేస్తే సరిపోద్ది అన్నాము. అది అధికారులకు చెప్పి అధికారులను ఆదిచ్చాడు. ఇవాళ స్వయంగా వచ్చి అధికారులతోటి మాతోటి వచ్చి చూసి దీన్ని ఎంత ఇదినా కానీ మొత్తం నేను చేపించాను.